టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో తప్పు నాది కాదు, ఆవుది. ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో ఆవుది నేరం నాది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారండి. నేరం ఆవు మీదకి నెట్టేసి సిట్ అక్కర్లేదు అని సిట్టింగ్ పొజిషన్లో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పాలు నుండి తీసిన నెయ్యి కాదు, కెమికల్తో చేసిన నెయ్యి అని సిట్టులో తేలింది. ఇప్పుడు ఈయన ఆవు కథకి స్టాండింగ్ ఓవరాక్షన్ ఇవ్వాలి కాబట్టి ఆవు పాలు ఇవ్వలేదు సరిగ్గా, డైరెక్ట్గా కల్తీయే ఇచ్చింది. కాబట్టి ఆవునే నేను ముఖ్యమంత్రి అయితే కనుక ఈసారి ఆ ఆవుని ఎక్కడుందో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఆ యొక్క కల్తీ నెయ్యి విషయంలో న్యాయం చేస్తానని చెప్తానండి మహానుభావుడు. చూశారు కదా ఒకసారి ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తెలివి ఎంత పెరిగిందో. ఇలాంటి వాళ్ళని నమ్మేవాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి 30 మంది ఉన్నారండి. ఆయన ఏది చెప్పినా సరే అదే నిజము అని నమ్మేవాళ్ళు 100కి 30 మంది ఉన్నారు. కాబట్టి ఆ మహానుభావుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.